హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ 00. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చి హోటల్ స్టైల్‌లో టమాటా షార్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్, చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతది. అలాగే మనకి ఫ్రైడే, సాటర్డే, మండే ఇలాగ తినరు కదా నాన్ వెజ్. అలాంటప్పుడు ఇలాగ చేసుకొని తినొచ్చండి. చపాతీలోకి గానీ, పరోటాలకు గానీ, దోసలోకి గానీ, దేంట్లో అయినా టిఫిన్స్‌లో గానీ చాలా బాగుంటుందండి. సింపుల్. ఆహ్, ఎలా చేయాలో చూడండి. ముందు కడాయి పెట్టుకొని ఒక ఒక పెద్ద ఉల్లిపాయి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దోరగా వేగితే చాలు. దీంట్లో ఒక మసాలా చూపిస్తున్నాను నేను. దోరగా వేగినాక తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు, సోంపు, చెక్క, మొగ్గ, యాలకులు, మనం బిర్యానీలో వేసుకుంటాం గదా! బండ పువ్వు అంటారు. మేమైతే అలాగే అంటాము. అవి వేసుకొని కొబ్బిర వేసుకొని కొంచెం మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. దీంట్లోనే అల్లం తెల్లగడ్డ కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నాకడ అల్లం పేస్ట్ ఉందని నేను వేయలేదు. లేదంటే దీంట్లోనే అల్లం తెల్లగడ్డ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతేను. మాడిపోకూడదండి. ఇలాగ దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇదే మనకి గ్రేవీకి చిక్కంగా వస్తది. ఇదంతా మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది. అంటే షార్వా టైప్ కదా! ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై అయినాక మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలండి. ఎంత మెత్తగా పెట్టుకుంటే మనకు గ్రేవీ అంత చిక్కంగా వస్తది. ఇదండి నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. సోంపు దీంట్లోకి కంపల్సరీ అండి. మసాలాలోకి సోంపు వేసుకుంటేనే బాగుంటది. ఇంక ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్‌లో. సన్న సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. మసాలా ఎంత ఫ్రై అయితే మనకి షార్వా అనేది అంత టేస్టీగా వస్తది. అంత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఒక 5, 6 టమాటాలు తీసుకున్నాను నేను. అంటే టమాటా షార్వా కదా! కొంచెం టమాటాలు ఎక్కువే తీసుకున్నాను. బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని అది కూడా సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలాగైందో చిక్కగా అయిపోయింది. టమాటాలు వేసినాక సన్న సిమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఆయిల్ దాంట్లో నుంచి సెపరేట్ వచ్చేయాలి. అంతవరకు సన్న సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. తర్వాత దీంట్లో మనకు తగినంత కారము, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా మనకిష్టం ఉంటే నేనైతే వేసానండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం అన్ని మసాలా వేసాం కాబట్టి స్కిప్ చేయొచ్చు. నేనైతే అన్ని కొంచెం కొంచెం వేసాను. ఇంక అన్ని వేసినాక అంతా ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది వస్తది. పచ్చిగా ఉంటే మటుకు అస్సలు బాగుండదు. గుర్తుపెట్టుకోండి. పచ్చిగా ఉంటే అసలు బాగుండదు. కొంచెం లేటు అంటే స్లో మంట మీద ఫ్రై అవ్వాలి. అదే లేటు. అంతే, పెద్ద కష్టమైతే ఏముండదు. కలబెట్టుకుంటా ఉండాలి. ఇంక అన్ని మసాలాలంతా వేసేసినాక ఇంక మనకి వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని చిక్కగా కావాలంటే చిక్కగా, పలచగా కావాలంటే పలచగా వేసుకోవాలండి. నేనైతే కొంచెం చిక్కగా పెట్టాను. నేను చపాతీలోకి ఏం చేశాను, చిక్కగా పెట్టాను. ఇదంతా బాగా ఫ్రై అయిపోయినాక చూడండి ఆయిల్ అంతా సెపరేట్ వచ్చేసింది. ఎక్కువ ఆయిల్ ఏమి వేయలేదు. కానీ కొంచెం ఎక్కువే పడుతది. తక్కువ వేసుకుంటే బావుంటది. మనకు తినేటప్పుడు గొంతులో కొంచెం మంట లేకుండా ఉంటది. ఇంకా వాటర్ వేసేసుకున్నానండి. ఇక్కడ వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం పలచగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదా కొంచెం చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇంకంతా బాగా మరిగినాక ఇంకొక రోజు చిక్కగా పడతది. ఇంకా కొంచెం వాటర్ పోసాను నేను. మరిగేటప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పుదీనా కంపల్సరీ వేసుకోవాలి. సోంపు కంపల్సరీ వేసుకోవాలి ఈ షార్వాకి. ఈ 2 ఉంటేనే ఆ షార్వా అనేది ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. లేదంటే తెలియదండి. అంతే అండి. చూడండి అయిపోయింది. చిక్కగా అయిపోయింది కదా! చపాతీలోకి గానీ, పొరోటాలోకి గానీ, జీరా రైస్ గానీ ఇట్లాగ షార్వా పెట్టుకుంటే నాన్ వెజ్ తినుకున్నప్పుడు మనకి చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. నేనైతే చపాతీ చేశాను ఆ రోజు. చపాతీ, దోస 2 చేశాను. చాలా బాగుండింది. అందుకే షేర్ చేస్తున్నానండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. అట్లాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అట్లాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండబ్బా! లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతది. ప్లీజ్ వీడియో గాని నచ్చితే యూజ్‌ఫుల్ గాని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. అంతే ఫ్రెండ్స్. బాయ్.